ఎపిసోడ్తోనే కంగ్రాచులేషన్స్ అండి. సో ఇంకా మరింత మోర్ అండ్ మోర్ లవ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హార్టియెస్ట్ వెల్కమ్ వన్స్ అగైన్. ఎస్, ఐ రిక్వెస్ట్ జయంత్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. జీ తెలుగు నాన్ ఫిక్షన్ అలాగే ఫిక్షన్ కమిషనింగ్ ఓఏపీ హెడ్, ఐ రిక్వెస్ట్ జయంత్ గారు ప్లీజ్ కావచ్చు. సో ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా మనందరినీ ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. ఆ ప్రామిసింగ్ తోనే మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఆయన కూడా సక్సెస్ అవుతున్నారు. బట్ ఒక చిన్న సీక్రెట్ కనుక్కోవాలి. సో ఎదిగే కొద్దీ ఒదుగుతున్నారు సార్, బట్ ఇంత గ్లామర్ గా యంగ్ గా ఎలా మెయింటైన్ చేస్తున్నారో కొంచెం మాకు కూడా చెప్తే. ఓహో, డైరెక్టర్ బెండ్ తీయడం వల్ల ఇంత అందంగా ఉన్నారంట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్ బెండ్ తీసే డైరెక్టర్ గారు వెంకట గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాను. ఎస్, వెంకట్ గారు. We have been able to time and again notch గా క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తూ వెళ్తున్నాము. అండ్ ఎగ్జంప్లరీ క్వాలిటీ ఇచ్చే ప్రొడ్యూసర్, ఆర్టిస్ట్, supporter and constant fan of Z is Sriram Garu. We have had I think more than 16 years of Anubandham with Z Telugu andi Sriram Gardi. I remember the first project. A project ఆగిపోయినప్పుడు he was so very upset. But we said that it's going to be a long association, don't worry అనుకున్నాము. So he proved time and again అండి. Almost అంటే touch wood, he has a Midas touch. ఏది ముట్టుకున్నా డెఫినెట్లీ అంటే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ అంటే గాడ్స్ బ్లెస్సింగ్స్ అఫ్ కోర్స్, బట్ ఐ థింక్ ప్రైమరీలీ ఆయన ఎఫర్ట్, ఆయన జీల్ టు మేక్ ఇట్ వర్క్. దీని ముందుండే నిండు నూరేళ్ల సహవాసం కానీ, ప్రేమంత మధురం కానీ, దే హ్యావ్ డన్ ఎక్స్ట్రాడినరీ నంబర్స్ ఫర్ ద ఛానల్. ఆడియన్స్ సోషల్ మీడియాలో ఉండే బజ్జే మీకు ఇట్ ప్రూవ్స్ ఇట్. దిస్ విల్ బీ ఇన్ అ డిఫరెంట్ లీగ్, ఎమోషనల్ జర్నీ. అండ్ ఆల్సో టీవీ అంటే ఆడవాళ్లే చూస్తారు అన్నది కాకుండా ఇట్ విల్ బీ అ వెరీ ఫ్యామిలియల్ ఆఫరింగ్ అండ్ మోర్ సో ఫర్ మేల్ ఆడియన్స్. In the recent times we just been discussing Jagadhatri and Ippudu Jayam and other offerings which have come. We have been very conscious to do inclusive content and equality aithe I'm sure it is like a movie, not lesser than a movie actually on television. And అంటే నేను చెప్పనవసరం లేదు, మీరే చూసారు కాబట్టి I wish Sriram Garu and the entire team very very hearty congratulations and wishing them and Z and myself all the very best. I request all of you to please watch and give us a feedback and help us make more such good content. Thank you so much. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, సచ్ ఏ లవ్లీ వర్డ్స్. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను రుద్ర సార్ పక్కకైతే వచ్చాను. కొంచెం భయం అయితే వేయట్లేదు, ఎప్పుడు చూసినా ఆయన కొంచెం లవబుల్గా చూస్తుంటాను, బట్ ఎపిసోడ్ తర్వాత కొంచెం కష్టంగా ఉంది. సో లాస్ట్లో ఒక పంచ్ అయితే ఉంది, పంచ్ డైలాగ్. సో ఎందుకంటే అందరూ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంట, మిమ్మల్ని మీలో చూసుకుంటున్నారంట. ఓకే, సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్ శ్రీరామ్ వెంకట గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. మా కాస్ట్ అండ్ క్రూకి, ఎస్పెషలీ మా డిఓపి అండ్ డైరెక్టర్. యాక్చువల్గా నేను ప్రేమంత మధురం చేసిన తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్ చేయమంటే భయపడ్డాను, ఎందుకంటే అది చాలా మంచి పేరు వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు శ్రీరాములు ఆర్యవర్ధన్ చూసుకున్నారు. అది మరిపించాలి అంటే అది కష్టమనే ఒక ఫీలింగ్ నాకు. అందుకే ఫస్ట్ షూటింగ్ మొదలుపెట్టినప్పుడు ఈ అమ్మాయి మీద స్టార్ట్ చేశాను నేను. ఆల్మోస్ట్ ఒక 5 to 7 days నేను లొకేషన్ కూడా వెళ్ళా. ఈ క్యారెక్టర్ని ఎలా చేయాలనేది ఒక టెన్షన్ బేసిక్గా. అది వైబ్ రావట్లా బేసిక్గా. సరే అని చెప్పి వెంకట్ నేను అనుకున్నాం ఒక సీన్ చేద్దామంటే, లేదు బాక్సింగ్ రింగ్తో స్టార్ట్ చేద్దాం, దెన్ మనకు అక్కడ తెలుస్తుంది క్యారెక్టరైజేషన్ అని చెప్పి కాంప్రమైజ్ కాకుండా చిన్న చిన్న సీన్లు చేయాల్సి ఉన్నా వదిలేసి స్టార్ట్ ఫ్రమ్ రింగ్ అనమాట. సో అక్కడ నుంచి మాకు కాన్ఫిడెంట్ బిల్డ్ అయింది, ఎస్ మనం రుద్ర క్యారెక్టర్ని హ్యాండిల్ చేయగలం అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ వెంకట్. తను ఎంత ఎఫర్ట్ పెట్టాడు అనేది మీరు స్క్రీన్లో చూస్తే తెలిసిపోతుంది. వన్ మోర్ థింగ్, తన మూవీ చేస్తున్నాడు నా కోసం. అంటే మామూలుగా ఎవరైనా చేస్తుంటే ఇందులో హీరోగా వాడు వచ్చేవాడు కాదు, నేను చేస్తున్నానని చెప్పి మా ఇద్దరు ప్యాషన్ వేవ్ లెంగ్త్ ఎందుకంటే చాలా దగ్గరగా ఉంటాయి. అందుకని వాడు లేదన్నా నువ్వు చేస్తే నేను వచ్చి డైరెక్ట్ చేస్తానని చెప్పి వాడు గ్యాప్ తీసుకుని మరి వచ్చి నా కోసం ఈ ప్రాజెక్ట్ చేశాడు. సో
నేను ఎప్పుడు అది ఏదైనా కానీ మొన్న ప్రెస్ వాళ్ళు కూడా అడిగారు, శ్రీరామ్ గారు మీరు సినిమాల్లో ఎందుకు చేయట్లేదు లేదా వెబ్బల్లో ఎందుకు చేయలేదు అంటే వాళ్ళకి ఒకటే చెప్పాను, నేను ఎక్కడ కంఫర్ట్గా ఉన్నానో అక్కడ చాలు. ఇది చూస్తే నేను సినిమాలో చేసినట్టు ఉంది, వెబ్లో చేసినట్టు ఉంది, కాబట్టి నాకేం పెద్ద డిఫరెన్స్ అనిపించట్లేదు. సేమ్ ఎఫర్ట్ అక్కడైనా ఇక్కడైనా. కాబట్టి ఇక్కడ నేను చాలా కంఫర్ట్గా ఉన్నాను. మోరోవర్ అంత సపోర్ట్ ఇచ్చారు నాకు ఛానల్ వాళ్ళు, ఎస్పెషల్లీ మేడం. ప్రతి ప్రాజెక్ట్కి అంటే అందరూ పనిచేస్తూ ఉంటారు, బట్ నాకు మాత్రం నేను కొట్లాడి వాళ్ళతో లేదు ఇలాగే చేయాలి అని అడగటం, వాళ్ళు నన్ను సపోర్ట్ చేయటం, ఇన్ని సక్సెస్ఫుల్గా రీజన్ అనమాట. ప్రతి పాయింట్లో నేను ఏమడిగినా వాళ్ళు ఇచ్చి నన్ను ఈ సక్సెస్లో నిలబెట్టారు. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ టైం లేదు కాబట్టి నేను తక్కువ మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. ఖచ్చితంగా మన ఇక్కడి నుంచే జయం నుంచి స్టార్ట్ చేసేద్దాము. నన్ను కొడితే బాగోదేమో సార్ యాక్చువల్లీ. మన డైరెక్టర్ గారిని పిలిస్తే బాగుంటుందా సెట్ లో? బాగా ఒకసారి ఇట్రండి సార్, మీరిద్దరు ఇట్రండి సార్. ఒకసారి డైరెక్టర్ గారు, డిఓపి గారు, ఐ రిక్వెస్ట్ డిఓపి గారు, డైరెక్టర్ గారు మీరు ఇట్లా ఉండండి ఒకసారి. సో ఒక చిన్న పంచ్ ఇస్తారు, బట్ వీళ్ళిద్దరిలో ఎవరికి కాదు సార్, ఇంకా సెగ్మెంట్ ఉంది సార్, ఇంకా అవ్వలేదు సార్. ఎస్ ఎస్ ఇప్పుడు కొంచెం సీరియస్ ఏం కాదండి, కొంచెం ఈ పంచ్ కొంచెం లవబుల్గా ట్రై చేద్దాం ఫస్ట్. అండ్ గంగా అలాగే రుద్ర వీళ్ళిద్దరే కనిపిస్తుంటారు కాబట్టి సార్ మేము ఎప్పుడు ఇవన్నీ కొంచెం సీరియస్గా చూసాం పంచులు, బట్ లవబుల్గా ఇలా ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది అంటే గంగకి ఇట్లా ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది చూడాలనుకుంటున్నాం. సో ఆ పంచ్తో మీరు ఎట్లా ప్రపోజ్ చేస్తారు? ఇది స్పాట్లో వచ్చింది, మీరు స్పాట్లో ఏదనిపిస్తే చేసేయండి. ఓకే ఓకే రెడీయా? ఓకే మీరు ఇష్టం సార్. ప్రపోజ్ ఎలా చేస్తారు? పంచ్తోనే ప్రపోజ్ చేయాలి. ఎస్ యా. డైరెక్ట్ గారు యాక్షన్ చెప్తారా? ఓకే యాక్షన్. ఓకే సో స్వీట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆన్ ద స్పాట్ వచ్చింది బట్ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అందుకే మీరు ఇంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు సార్. ఎస్ సార్. యా వీ హ్యావ్ ఎ Q&A సెషన్. సో డైరెక్టర్ గారు అండ్ డిఓపి గారు, హీరో గారు అండ్ హీరోయిన్ గారు అనుకున్నాండి. ఫస్ట్ లాస్ట్ మినిట్లో చేంజ్ చేస్తాం, అది మేడం సజెషన్. జయం అనేది లాస్ట్ మినిట్లో మేము ఎందుకంటే ప్రేమంత మధురం చేసాం కదా, ఆ కైండ్లో ఆలోచించాం అట్లా ఏమైనా పెడదామా అని చెప్పి. చాలా అనుకుని లాస్ట్ ఇంకా మేము రేపు అనౌన్స్ చేయాలి. ఈరోజు నైట్ మేడం చెన్నైలో ఉన్నారు. నేను మెసేజ్ పెట్టాం, ఒక టైటిల్ పెడుతుంది ఓల్డ్ ఫీలింగ్ వస్తుంది మేడం అంటే, నా నెక్స్ట్ ఒక టైటిల్ పెట్టారు, అదే జయం. అయితే ప్రతి సీరియల్ కూడా ఒక సినిమా ఇన్స్పిరేషన్ ఉండడం తప్పేం లేదు, బట్ ఈ పోస్టర్స్ ఇవన్నీ చూస్తుంటే కొంచెం గురు ఫీల్ అది కనిపిస్తుంది. యాక్చువల్గా అది కాదండి. ఇప్పుడు ఇలా చూడంగానే మీకు గురు అన్న ఫీలింగ్ వస్తుంది, బట్ గురుని ఇన్స్పైర్ అయ్యే మాత్రం నేను స్టార్ట్ చేయలేదు దీన్ని. అయితే ఇప్పుడు సినిమా అయినా సీరియల్ అయినా ఫిక్షన్ అంటే ఫిక్షన్గానే ఉంటుంది. మరి దీంట్లో ఏకంగా అంటే పంచెస్ ఇవన్నీ ఉన్నాయి, ఏమైనా దెబ్బలేమన్నా తగిలినాయా లేదంటే అంత ఉన్నాయండి? కొంచెం ఆల్మోస్ట్ క్రాక్. ఎందుకంటే డైరెక్టర్ ఏంటంటే ఆ ఇంపాక్ట్ వచ్చేంత వరకు అది 100 టేక్లైనా చేస్తాడు. నా చేయి బాగాలేదన్నా కాలు బాగాలేదన్నా వాడికి సంబంధం లేదు, నాకు ఇది కావాలి, నువ్వు ఇచ్చేసాయి నువ్వు చచ్చిపోతున్నానంటే ఈ షార్ట్ చేసి చచ్చిపోంటాడు. కాబట్టి అందులో నో ఎక్స్క్యూజ్. ఓకే, మేము కూడా అలాగే ఉంటాం. ఓకే సరే ఏదో తేలి చేసుకుందాం అని పని చేస్తాం అనమాట. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ తారక్ గారు. హాయ్ అండి. హలో అండి. యాజ్ అ ఆర్టిస్ట్గా పక్కన పెట్టుకుని వచ్చిందా మీకు? అది నన్ను కాదు, డైరెక్టర్ని అడగండి, దాన్ని కరెక్ట్గా డైరెక్టర్ చెప్తాడు. డబ్బులు పెట్టేది కదా. నేను ఎప్పుడు అంటే యాక్చువల్గా మీరు ఒరిజినల్ తీసుకుంటే ఈ సీక్వెన్స్లో ఏమి ఉండవు, ఆ ఎంఐ జంప్ చేసేది కానీ నేను బాక్సింగ్ కానీ ఏమి ఉండదు. బట్ మేమేంటంటే ఇదంతా లైక్ అంటే ఎప్పుడు ఒక ప్రోడక్ట్ సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి బేసికల్లీ. ఫస్ట్ ఎందుకంటే ఆ సీన్స్ అన్ని నేనే రాసుకున్నా, డైరెక్టర్ నన్నే తిడుతున్నాడు. ఒక్కొక్క షాట్కి మేము 50,000 40,000 కూడా ఖర్చు పెట్టినాం ఒక్క షాట్కి, కేవలం గోడను కొట్టే షాట్కి. లేదా ఈ రోప్ వర్క్ అంటే మీకు తెలుసు సినిమాలకే వాడతారు, సీరియల్స్ అంతా వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఏంటంటే మేము కేవలం ఏంటంటే మీ ఇద్దరు ఒకటే నమ్ముతాం, కష్టపడి పని చేస్తే డెఫినెట్గా మేము ఖర్చు పెట్టింది ఎక్కడికి పోదు, విల్ గెట్ ఇట్ బ్యాక్. కాస్త హీరోయిన్తో కొన్ని సందర్భాల్లో లవ్ ప్రపోజల్ కావచ్చు, లేకపోతే కొన్ని సీన్స్లో చిన్నపిల్ల అని అనిపించిందా మీకు ఒకటేనా? ఇయమ్మయ్య మీ లొకేషన్కి వస్తే తెలుస్తుంది, మమ్మల్ని టీచ్ చేస్తుంది సార్. ఒక్క క్వశ్చన్ డైరెక్టర్ గారికి,
అంటే వీళ్ళ సీన్స్లో ఆ అమ్మాయి మీ మాట వినలేదు అలాంటివి అన్న లేదండి లేదు. ఒక పక్క సినిమా చేస్తూనే మళ్ళీ దీన్ని జయన్ని మీరు చేస్తున్నారు కదా, అంటే ఆ ప్యారల్ గా ఎలా బ్యాలెన్స్ చేశారు రెండు థింగ్స్ ని? లేదండి, అది ఒక చిన్న పాజ్ వచ్చింది, ఒక 10 days షూట్. సో శ్రీరామ్ గారు నాకు డైరెక్టర్ కెరీర్ ఇచ్చింది. సో ఆయనతో ఏ ప్రాజెక్ట్ అయినా ఎప్పుడైనా చేయాల్సిందే, అది ఏదైనా సరే. అంటే ఒక రకంగా రుణం తీర్చుకున్నారు అనుకోవచ్చా? అబ్బాయి అది తీర్చలేని రుణం అండి అది. అంటే డైరెక్టర్గా ఒక స్టెప్ స్టార్ట్ అయిందంటే ఆయన ప్రొడక్షన్లోనే, సౌత్ ఇండియన్ స్క్రీన్స్లోనే. సో ఇది ఎప్పుడు ఉంటుంది, అది ఏదైనా సరే, ఏ ప్రొడక్ట్ అయినా సరే. థ్యాంక్ యూ. జయానికి జయం కలగాలని మనస్ఫూర్తిగా కోరు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ హాయ్ సార్. సో జయన్ సినిమా ఎంతో బ్లాక్ బస్టర్ అయింది, అందరూ తెలుసు, అదరగొట్టారు, అందరూ చూశారు. సో ఇంకొకటి సార్, ప్రతి ఒక్కరు కూడా తమ్ముడు సినిమా ఎట్లయితే ఉందో పవన్ కళ్యాణ్ ఎట్లా ఫైట్ చేశారు, అందరికి కూడా అదే ఫీలింగ్ వచ్చింది. సో అసలు స్టోరీ రాసేటప్పుడు ఎవరిని ఊహించుకుని స్టోరీ రాశారు? నేను ఎవరిని ఊహించుకునే అవకాశం లేదండి. అది నేను చెయ్యనని దాన్ని అడిగితే మా మేడం ఒప్పుకోల, మీరే చెయ్యాలి, మీరే చేస్తున్నారు అని ఫిక్స్ చేసి చేశారనమాట. సో దట్ అది ఊహించుకుని కాదు యాక్చువల్గా, ఎందుకంటే కదా మేము అంటే ప్రేమంత మధురముకి బీట్ చేసి అంత క్వాలిటీ ఆఫ్ వర్క్ మేము ఇవ్వాలి, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ఆఫ్టర్ ప్రేమంత మధురం వాళ్ళు ఏం చేస్తారనేది ఆడియన్స్లో ఉంటుంది, డెఫినెట్గా క్యూరియాసిటీ కానీ వాళ్ళకి యాంగ్జైటీ ఉంటుంది. సో అది మరిపించాలి అంటే మేము ఇంకా ఎఫర్ట్ పెట్టాలి, అందుకోసం అని చెప్పి మేము ప్రతి సీన్ అంత కేర్ తీసుకుని చేసాం అనమాట. డైరెక్టర్ గారు, ఇప్పుడు అందరూ చిన్నపిల్ల అందరూ అంటున్నట్టు ఆ చిన్నపిల్లని తీసుకోవడానికి రీజన్ ఏంటి? అది నాకు తెలుసు, అంటే కాస్టింగ్ సంబంధించి ఛానల్ అంత మేడం దీనికి శ్రీరామ్ గారు చెప్పారు. అంటే కొంచెం బబ్లీగా ఉండాలి. ఆ ఏజ్ గ్రూప్ పిల్లలు అయితేనే కొంచెం అల్లరిగా ఉంటారు కదా బేసిక్గా, కొంచెం వాళ్ళకి ఏంటంటే అంత మెచ్యూరిటీ లేకుండా ఆ క్యారెక్టర్ కోసం అలా తీసుకురండి అమ్మాయిని, అంతే, అంతకు మించి ఏం లేదు రీజన్. అయితే డైరెక్టర్ గారు టేకింగ్ చూస్తుంటే ఏదో సినిమా అన్నట్టే కొట్టారు, అంటే బ్యాక్గ్రౌండ్ కానీ షార్ట్ సెలక్షన్ కానీ షార్ట్ డిజైనింగ్ కానీ అంతా అలాగే ఉంది. అంటే సినిమా ఇప్పుడు సీరియల్లో ప్రూవ్ చేసుకుని సినిమాల్లో ఉన్న ఛాన్సెస్ వద్దన్నా, లేకపోతే ఏంటి అది శ్రీరామ్ గారిని హీరోలా ఉంచుకున్నట్టే ఉంది తప్ప ఏదో ఇది సీరియల్ అనే ఫీల్ అయితే అసలు రాలేదు ఆ బాక్సింగ్, ఎస్పెషల్లీ బాక్సింగ్ ఎపిసోడ్ అయితే. అంటే తారక్ గారు ఫస్ట్ మీరు ప్రేమ మధురం చూస్తూ కూడా అలాగే ఉంటుంది, మీరు చూడలేదు కాబట్టి మీకు తెలియలేదు అంతే. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు నమస్తే. సార్ ఆ బాక్సింగ్ లో వాడు ఎలా ఆడు అంటే ఇప్పుడు మీరు చూశారు, వాడు డోపింగ్ టెస్ట్ లో వాడు ఇరికిచ్చారు, వాడు గేమ్ ఆడలేడు ఇంకా లైఫ్ లో. సో ఎలా వాడు అనుకున్న డిజైర్ కానీ వాడు అనుకున్న అచీవ్మెంట్ ఎలా ఎవరి ద్వారా అది తీరుతుంది అనేది జయమండి. హీరోయిన్ గురించి మేడం నమస్తే. నమస్తే. అందరికీ మిమ్మల్ని చూసి చిన్నపిల్ల అంటున్నారు. సో టైటిల్ జస్టిఫికేషన్ కూడా బాగుంది జయమని. సో క్యారెక్టర్ పరంగా ఎంత జస్టిఫికేషన్ చేశారు, ట్రైనింగ్ అని తీసుకున్నారా స్పెషల్గా? Character Ganga, she's very physically strong, bubbly, active. She's like that. And the training, if you ask me, it's all Venkat sir. He trained me in the set by taking 10-20 takes. I trained there only. So it's all Venkat sir training. అంటే టేక్స్ తీసుకునే టైమ్స్ ఎన్ని ఉన్నాయి, సీన్స్ ఎన్ని ఉన్నాయి, మినీ టేక్స్? ఆ అమ్మాయి దూకే సీన్ ఒకటే ఉంది కదా, 3 days చేశాను నేను. నా బాక్సింగ్ డే చేసిన 2 days చేసాం. ఆయన ఏంటి 100 టేక్లని ఆయన అదే చెప్తున్నా, ఆయన ఒక మెజర్మెంట్ పెట్టుకొస్తాడు పొద్దున్న లొకేషన్కి. ఎనీ ఆర్టిస్ట్ ఆ మెజర్మెంట్ అలాగా యాక్యురేట్గా రావాలి. అది కొంచెం అటు ఇటు అయినా సరే ఓకే, ఈ టేక్ ఓకే, ఒక ట్రై చేద్దాం, అప్పటికి ఇంకో 4-5 చేసి రాకపోతే సరే అదే ఉంచుదాం, అట్లా అంత ఇటు అటు కూడా పోకూడదు. సో చాలా మంది అంటారు అసలు సీరియల్కి ఇన్ని టేక్లు ఎవరు చేస్తారు, ఏ డైరెక్టర్ చేస్తారని. బట్ ఎందుకంటే తను ఏంటంటే అంత పర్ఫెక్ట్ ఉండాలి, ప్రతి షాట్ అంత పర్ఫెక్ట్ ఉండాలని ప్లాన్ చేస్తాడు ఎప్పుడు. డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు ఎంత డెడికేషన్గా చేయటానికి మీకు ఏ డైరెక్టర్ ఇన్స్పిరేషను, అసలు మీ కోచింగ్ ఏంటి, అసలు ప్లానింగ్ ఎట్లా చేసుకుంటారు అసలు? మణిరత్నం గారు సార్, యాక్చువల్లీ ఆయన సింగిల్ టేక్లే సార్, అంటే టేక్ విషయంలో చెప్పట్లేదు సార్. ఇన్స్పిరేషన్ అంటే డైరెక్టర్గా ఇన్స్పిరేషన్ అయితే మణిరత్నం గారు, ఆబ్వియస్లీ రాజమౌళి గారు కమర్షియల్ డైరెక్టర్. కంపేర్ చేస్తే బాగుంటుంది కాబట్టి మేము చేయలేదండి, అది మించేది చెప్పాలి మేము. సినిమా అవకాశం వచ్చినా కూడా వదిలేసి ఈ సీరియల్కి వదిలేదు. ఎప్పుడైనా సినిమా వచ్చిందంటే అది పెద్ద ప్రొడక్షన్, పెద్ద హౌస్, అది బిగ్ హౌస్, అటు వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తారు. సో అంత డెడికేషన్గా హీరో గారి ప్రేమతో వచ్చినట్టు చెప్పారు ఆయన. అవును సార్. సో దీని మీద మీ కామెంట్స్ ఏంటి? సౌత్ ఇండియన్ స్క్రీన్స్తో అది కూడా శ్రీరామ్ గారితో చేస్తే అది సీరియల్ లాగా అనిపించదు సార్. దట్స్ వై ఇంకా ఆలోచించేది ఏం లేదు అందులో. అంటే సినిమాకి దీనికి తేడా ఉండేటట్టు ఉండదు.
అంటే నేను వర్క్ చేయడానికి. అందువల్ల ఇంక దాని గురించి మళ్ళీ మనం సీరియల్కి వచ్చాము అనే ఫీలే ఉండదు అసలు. అంటే మేము ఖర్చుకి భయపడ్డాం సార్, ఫ్రాంక్గా చెప్పాలంటే. అది 2 days 3 days అయినా పని చేస్తాం ఒక సీన్ కోసం. థ్యాంక్ యూ. సరే, ఇంతమంది అడుగుతున్నారు కాబట్టి లింగమూర్తి గారు ఒకసారి మాట్లాడతారా మీరు? ఎక్కడుంది సార్ ఫ్యాన్సే కదా, G5 ఫ్యాన్స్ కదా. ఓకే రెడీ, క్వశ్చన్ అడగండి. సార్? అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులకి అండ్ వచ్చిన వాళ్ళందరికీ శతకోటి వందనాలు. ఓకే మా అను మేడంకి, జయంత్ గారికి, నిలబడి హీరో గారికి. నిలబడి మాట్లాడు. ఓకే ఇదే ఫస్ట్ టైం. ఓకే పర్లేదు సార్, అలవాటు అయిపోద్ది. యా అది అంటే ఆ జయంత్ గారు ఫస్ట్. సార్ అడగండి సార్. శరత్ క్వశ్చన్ మీరే చెప్పండి సార్. మీ ఫ్యాన్స్ అందరూ మీ మాటలు కోరుకుంటున్నారు. 2 మాటలు ఏం లేదు. ఆ పైన స్లోగన్ ఉంది కదా సార్, ఆ స్లోగన్ ఆ పైన ఉన్న అవే చెప్తుంది మన సీరియల్ యొక్క గమ్యం. అది స్లోగన్ చెప్పండి సార్. ఆ పైది వచ్చేది హీరోయిన్ గంగ, గెలుపు కోసం గంగ జీవన పోరాటం, జయమే ఆయుధంగా రుద్ర ప్రయత్నం ఫలించను. అంటే మనం ఎన్ని 100 ఎపిసోడ్లు అయినా దాని మీద వెళ్తాం సార్. దిస్ ఇస్ అ బేసిక్ సూపర్ సార్. సార్ అదనండి సరే. ఫ్యాన్సే, ఇది ఒక రకమైన ఫ్యాన్స్ వీళ్ళందరూ. అందరూ ఉన్నారు సార్. సరే సార్ థ్యాంక్ యూ. ఫ్యాన్స్ గారికి కూడా మైక్ మళ్ళీ ఇస్తామండి. ఒక చిన్న క్వశ్చన్ ఉండింది, ఎవరిని అడుగుతారు ఇంకా సార్ ని? ఇస్తున్నారా సార్? చిన్న క్వశ్చన్ ఈయనకేనా? మళ్ళీ ఈయనకే. ఓకే కూర్చోండి సార్, మీరు కూర్చోండి. సార్. సార్ మేము చూసాము, ఇన్ని Q&Aకి వస్తాము, బట్ ఇంత గోలా ఇంత ఫ్యాన్స్ మేము ఇప్పుడే చూస్తున్నాం. అన్ని సీరియల్స్ కన్నా పే ఎక్కువ ఇస్తున్నారా ఏంటి సార్? ఒక చిన్న కాదండి, అదేం లేదు. అంటే అది యాక్చువల్గా సీరియల్కి యాక్చువల్గా మీడియా ప్రెస్ అదంతా ఇది ఫస్ట్ టైం. అయితే మా అను మేడం వచ్చారు, జయంత్ గారు వచ్చారు, ఛానల్ నుంచి చాలా హెడ్స్ వచ్చారు, మా టెక్నికల్ హెడ్ గారు అందరూ వచ్చారు. అట్ ది సేమ్ టైం మన శ్రీరామ్ గారు వైబ్స్ చాలా పాజిటివ్ వైబ్స్. అంటే ఒక్కొక్కసారి కాసంత కారాలు మిరియాలు ఉంటాయి కానీ అవి మసాలాగా ఉపయోగించుకుంటాం. అవి కూడా కావాలి కదా. బిర్యానీలోకి కారాలు మసాలాలే బాగుంటాయి. కావాలండి, బిర్యానీ తినలేం లేదంటే. దట్ ఈస్ శ్రీరామ్ అంతే. ఓకే యా ఓకే ఓకే థ్యాంక్ యూ. అవును సార్, సక్సెస్ రేట్ ఎక్కువే అంట. యా ఎనర్జీ, ఆల్వేస్ ఎనర్జీ. యూ హావ్ దట్ గ్రేట్ ఎనర్జీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. శ్రీరామ్ గారు. ఓకే శ్రీరామ్ గారు. దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు అనండి. యాక్చువల్లీ ప్రేమ ఎంత మధురం ఐ థింక్ 1500 ఎపిసోడ్స్ పైన జరిగింది. 1600 ఎపిసోడ్స్. అండ్ ఇప్పుడు దీన్ని ఎన్ని ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది? ప్లాన్ మన చేతిలో ఉంటుంది, ఆడియన్స్ చేతిలో ఉంటుంది. మనం చేసేసి ఇవ్వడమే. అది మన చేతిలో ఉండదు. వాళ్ళకి నచ్చితే డెఫినెట్ గా అది వెళ్తూ ఉంటుంది, అలా కంటిన్యూ అవుతుంటుంది. అండ్ ఫ్యూ సీన్స్ నేను అప్పుడప్పుడు ఎవరైనా అంటే ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు చూస్తున్నప్పుడు చూస్తాం మనం సీరియల్స్. ప్రతి ఎపిసోడ్ కూడా మీరు అంత జాగ్రత్తగా ఒక సినిమాటిక్ లెవెల్లో ప్లాన్ చేయడానికి, ఆ జాగ్రత్త తీసుకొని చేయడానికి ఎనీ రీజన్ బిహైండ్ దట్? అంటే నా మార్క్ ఉండాలండి. ప్రోడక్ట్ అంటే ఇది శ్రీరామ్ ప్రోడక్ట్ అంటే ఇలా ఉండాలి అనేది నా ఫీలింగ్ బేసిక్ గా. శ్రీరామ్ గారు. శ్రీరామ్ గారు ఇక్కడ దిస్ ఇస్ సార్. మీది ప్రేమెంతో మధురం సీరియల్ తీసుకున్న, ఈ సినిమా తీసుకున్నా సరే, 2 కామన్గా కనిపించే పాయింట్స్ ఏంటి అంటే కనుక లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్, ఈ 2 ఈక్వల్గా ఉంటాయి. సో మీకు ఫ్యామిలీ డ్రామా అంటే ఇష్టమా, అలానే చూస్ చేసుకుంటారు? అది చూసినా కంపల్సరీ ఒక ఫ్యామిలీ డ్రామా కనిపించింది. అండ్ దీనిలో కూడా సేమ్ మదర్ సెంటిమెంట్ ఫ్యామిలీ డ్రామా ఉంది. మీరు చూస్ చేసేటప్పుడు అలా చూసుకో లేదండి, అలా ఏం లేదు. యాక్చువల్లీ ప్రేమంత మొదలు ఫస్ట్ నేను అనుకోవాలా, మీ అందరిని చాలా మందిని ట్రై చేసిన తర్వాత లాస్ట్లో ఎవరు దొరక్క అది నా పేరు రాసి పెట్టుంది కాబట్టి జరిగింది అంతే తప్ప పర్టికులర్గా కాదు. అంటే జయానికి వచ్చానంటే ఈ క్యారెక్టర్ నేను చేస్తే బాగుంటుందని మేడం ఫిక్స్ అయ్యారు కాబట్టి నేను, ఎందుకంటే అదే నా భయం ఏంటంటే ఆ ఆర్యవర్ధన్ క్యారెక్టర్ నేనే బయటికి రాలా బేసిక్గా.
ఎందుకంటే నేను చేయకూడదు ఇంకా సీరియల్ అనుకున్నా, ఎందుకంటే అది ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది, ఆ క్యారెక్టరైజేషన్ అట్లా అందరూ ప్రేమించారు, అది అలా ఉండిపోవాలనుకున్నాను నేను. కానీ దాని నుంచి మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ అయ్యి దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి ఆ రుద్ర అనేదాన్ని డైరెక్టర్ నేను గట్టిగా పట్టుకుని ప్రయత్నించాను అనమాట. సో అది రేపు ఆడియన్స్లోకి వెళ్ళిన తర్వాత తెలియాలి నాకు. వర్షిని కూడా డైరెక్టర్ గారు సార్, ఇప్పుడు చాలా మంది ఇది చూసిన తర్వాత, ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత కొంతమంది గురు సినిమా అని చెప్తున్నారు, వెంకటేష్ గారు అని చెప్తున్నారు, కొంతమంది తమ్ముడు, ఇట్లా ఒక్కొక్క మూవీ చెప్తున్నారు. సో మీరు తీసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఆ సీన్స్ చూస్తున్నప్పుడు మీరే తీశారు కాబట్టి. అలా ఏం అనిపించలేదండి. అంటే పర్టికులర్గా అది చూసి అలా బాక్సింగ్ తీయాలని కానీ అట్లా ఏమీ అనుకోలేదు. ఒకటే రుద్ర క్యారెక్టర్ని బాగా కనెక్ట్ చేయాలి. ప్రేమంత మధురం తర్వాత ఎక్స్పెక్టేషన్తో చూస్తారు. ప్రేమంత మధురం అప్పటికైతే మాకు అది లేదు. సో దీని ఒక ఎక్స్పెక్టేషన్తో చూసేటప్పుడు కొంచెం దాన్ని మ్యాచ్ చేయడానికి ఆ క్యారెక్టరేషన్ త్రూ ఎంత స్ట్రాంగ్ చెప్పగలిగితే అంత స్ట్రాంగ్ బేస్ పడద్దని కొంచెం ఎక్కువ కేర్ తీసుకుని చేయాల్సి వచ్చింది అంతే. శ్రీరామ్ గారు చెప్పారు ఎక్కువ టేక్స్, అసలు మీరు కాంప్రమైజ్ అవ్వరు పెయిన్ ఉన్నా కానీ ఏమున్నా అని. సో ఎక్కువ టేక్స్ తీసుకున్నారు అంటే ఎన్ని టేక్స్ తీసుకుంటారండి ఎక్కువ దీంట్లోనండి? అవునండి, ఇప్పుడు ఈ బాక్సింగ్ దానిలో చూపిస్తున్నాను మేము. ఆయన హైయెస్ట్ అంటే 120 120 టేక్స్ చేశాడండి ఒక షాట్ ఆయన. అదే ఇక్కడ ఒకటి చెప్పాలండి, వైజాగ్ షూట్కి వెళ్ళాం. అదే ఫస్ట్ అమ్మాయి ఇంటి ఉంది కదా అక్కడ, దాంట్లోకి రావటం. ఆ బీచ్లో ఒక పక్కన ఋషికొండ, ఇంకో పక్కన సముద్రం, కిందేమో ఇసుక తినే. ఆ కెరటాలకి ఆ గాలిలో రేణువులు వస్తున్నాయి, అంటే ఇసుకతో గాలి అయినప్పుడు కూడా అక్కడ చేశారు ఆయన. 8 hours అండి, 8 hours లిటరల్లీ అందరం ఉనికిపోవడం, అంటే ఈ చర్మం అంతా ముడతలు పడిపోయింది. అయినప్పుడు కూడా అద్భుతంగా చేశారు. ఈజ్ గ్రేట్. వర్షిని కూడా ఐఎమ్ సైలెంట్. బట్ వైలెంటా? నో, ఐఎమ్ నాట్ వైలెంట్. అండ్ తెలుగులో అంటే శ్రీరామ్ గారితో మీరు చేస్తున్నారని మీకు తెలిసినప్పుడు స్క్రిప్ట్ ఇదంతా విన్న తర్వాత హౌ యూ ఫెల్ట్ అండ్ ఎలా అనిపించింది? అండ్ అంతేకాకుండా శ్రీరామ్ గారి పక్కన చేసిన తర్వాత వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, తర్వాత కూడా ఫర్దర్గా చాలా యూజ్ అవుతుంది. సో మీరు ఎలా డిసిషన్ తీసుకున్నారు దీన్ని చేయడానికి అండ్ ఎలా అనిపించింది? I was actually too happy when I got to know I need to work with Sriram sir, because he was already a star in the Premanta Madhuram serial. So I was actually grateful so that I got an opportunity to work with him. I'm super happy. శ్రీరామ్ గారు, హాయ్ అండి, దిస్ ఇస్ రాణి. మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ సీరియల్కి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, లేడీ ఆడియన్సే ఎక్కువ మంది ఉంటారు, బట్ మెయిల్ ఆడియన్స్ని కూడా వాళ్ళని కాన్సన్ట్రేట్ చేసే విధంగా ఈ సీరియల్ ఉండబోతుంది అంటున్నారు. సో అంటే అలాంటి పాయింట్స్ ఏముంటాయి అంటే మీరు ఏం చెప్తారు? మీకు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మన కంటెంట్ బాగుంటే మేల్ ఫీమేల్ ఏం లేదండి. ప్రేమంత మాత్రం మేల్ కూడా చాలా మంది చూశారు. నాకు చాలా మంది వాళ్ళ వైఫ్స్ చెప్పారు, ఆర్యవర్ధన్లో గడ్డం పెంచుకొని చంపుతుంది సార్ మా ఆవిడ రోజు అని చెప్పి, ఆర్యవర్ధన్లో సూట్ వేసుకోమని అడుగుతుంది సార్ అని చెప్పి. అలా ఏం లేదు, బాగుంటే అది ఎనీథింగ్ అండి. అది మన వెబ్ అవనివ్వండి, సినిమా అవనివ్వండి, బాగుంటేనే చూస్తారు ఎవరైనా, బాగోపోతే ఎవరు చూడరు. కాబట్టి మేము పలానా ఆడియన్స్ని టార్గెట్ అని కదా, టోటల్గా ఏంటంటే ఆ ఆడియన్స్ని అటెన్షన్ గ్రాప్ చేయాలనేది మా ఇంటెన్షన్. దానికి తగ్గట్టుగా మేము పనిచేస్తాం. అండ్ వర్షిని కూడా తెలుగు అమ్మాయి, అంటే తెలుగు లాంగ్వేజ్ కి కొత్త అయినా కానీ తను యాక్టింగ్ అనేది ఎక్కడ కూడా ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే సెట్ అవ్వట్లేదు, కొత్త అమ్మాయిలా చేస్తుంది అనే ఫీలింగ్ కలగట్లేదు. అండ్ థ్యాంక్స్ ఫర్ దట్ టు చూసింగ్ హర్. అండ్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అండి, ఎందుకంటే తనకి నిజంగా అంటే కన్నడ అమ్మాయి, తనకు తెలియదు ఆ క్యారెక్టర్. మోర్ ఓవర్ ఏంటంటే కొంచెం బబ్లీగా ఉండాలి, ఎమోషనల్ సెంటిమెంట్గా కూడా ఉండాలి, బట్ తను ఆ క్యారెక్టర్ అలా మౌల్డ్ చేశాడు. అది Varshini, in your character there are two shades. One is the bubbliness and one is the mother sentiment thing. So which genre and which part you are like more in this? Probably bubbly one is the more in this. I be more bubbly in the serial. Like I'm super active. I talk more. It's like that. That is original character. That is her original character. So that is easy for. ఆ పోస్టర్లో చూస్తే కూడా మీరేమో ట్రైన్ చేస్తున్నట్టు అది చాలా బాగుంది పోస్టర్. సో ఎనీ స్పెషల్ మూమెంట్స్ ఇన్ విత్ దట్ పోస్టర్? This poster, no, there is no special moment. He teach me in the set. He teach me how to act like that. Not boxing and all. He does not teach me. ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ గారు, Thank you. హియర్. Hi. హాయ్ అండి, అండ్ అంజలి. Hi. అండ్ లైక్ చేస్తారు, బట్ విచ్ వన్ ఈస్ వెరీ టఫెస్ట్ ఫర్ యూ? యా,
అందుకే అంత కష్టపడాల్సి వచ్చిందండి దానికి. ఎందుకంటే ఆర్యవర్ధన్ క్యారెక్టర్ సూట్ వేసి నుంచి ఉంటే చాలు, మనం ఏం కష్టపడక్కర్లేదు. ఐ స్పీక్స్, బట్ ఇక్కడ అలా కాదు, ఫిజికల్గా మెంటల్గా చాలా టెన్షన్ ఉంటుంది. మోరార్ అదే ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలని ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఓకే, బట్ సీరియల్స్ ని సినిమాటిక్ రేంజ్ లో ప్రెజెంట్ చేయాలి అని అంటే లైక్ శ్రీరామ్ గారు తర్వాతే ఎవరు అన్న ఒక టాక్ అయితే ఉంది. సో ఎంతవరకు మీ ఇన్వాల్వ్మెంట్ అన్నది ఉంటుంది, లైక్ ఎపిసోడ్స్ వైజ్ కావచ్చు, కథపరంగా కావచ్చు? లేదండి, అంటే అదే చెప్తున్నాను కదా, మేము చేసేది ప్రోడక్ట్ మాత్రం ఓకే, ఇది మార్క్ ఉండాలి, ఇది శ్రీరామ్ గారి ప్రాజెక్ట్ అంటే సంథింగ్ షుడ్ బి స్పెషల్. అది లేకుండా పని చేయాలంటే నా మనసు ఒప్పుకోదు, నాకు పని లేకపోయినా పర్వాలేదు. సో ఏదైనా అలాంటి యూనిక్గా ఉంటేనే నాకు ఇష్టం పని చేయడానికి. అందుకోసం అని చెప్పి నేను ఎక్కువ ప్రాజెక్టులు చేయాలన్నది కాదు, ఒక ప్రాజెక్ట్ చేసినా అది బాగా చేయాలనేది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శ్రీరామ్ గారు, అంటే ఏమన్నా కాశ్మీర్లో అలా సాంగ్స్ అయినా మళ్ళీ ఉన్నాయి దీంట్లో కూడా? లేదండి లేదు, ప్లాన్ చేయలేదా దీనికి? లేదు, యాజ్ ఆఫ్ నో ఏం ప్లాన్ చేయలేదు, టైం లేదు మాకు. సో దట్ అందుకని ప్లాన్ చేయాలి అనుకున్నాం కానీ కుదరలేదు. ఉంటే నెక్స్ట్ సాంగ్ ఎక్కడ షూట్ చేయబోతున్నారు మీరు? లేదు, నో ఐడియా అండి. సార్ నా పేరు చెక్కు అండి. సో మామూలుగా సీరియల్లో మనం టీవీలో అందరు చూస్తుంటాం కదా, సినిమాలో కొంతమంది సీరియల్స్ని స్పూఫ్ లాగా వాడుతుంటారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే అది సీనియర్ అంటే అట్లా ఏం లేదండి. ఇప్పుడు మనం కూడా సినిమాలో కొన్ని వాడుతూ ఉంటాము, వాళ్ళు వాడుతూ ఉంటారు. సో వాళ్ళ కంటెంట్ డిమాండ్స్ అంతే, దాన్ని ఎవరు దాన్ని తప్పుగా ఏం చూడక్కర్లేదని నా ఫీలింగ్. అంటే సీరియల్ అంటే కొంచెం సినిమా అనేది ఏంటి ఒక 2.5 hours 2 hours సినిమా కాబట్టి మనం చాలా నేరేషన్ అనేది స్పీడ్గా ఉంటుంది. సీరియల్ అలా కాదు కదా, ఇయర్స్ టుగెదర్ రన్ అవుతుంది కాబట్టి మనం కొంచెం స్లోగా చెప్తాం స్టోరీ నేరేషన్ అంతా. అదే డిఫరెన్స్, దాన్ని మనం ఏమి తప్పుగా ఏం తీసుకోక్కర్లేదు. సినిమా వాళ్ళని మనం స్కూప్ చేస్తాం, వాళ్ళు మనల్ని చేస్తారు, అదేం పెద్ద ఇబ్బందికరమైన విషయం నాకేం అనిపించదు. సో డైరెక్టర్ గారు, సో సీరియల్ ఒక సీన్ని ఎమోషన్గా పండించడానికి ఎడిటర్కి చాలా వర్క్ ఉంటుంది. షార్ట్లు ఒక్కొక్కరి ఎక్స్ప్రెషన్లు కట్ చేసి జూమ్ బ్యాక్, జూమ్ ఇన్, జూమ్ బ్యాక్, తర్వాత ట్రాలీ, ఇవన్నీ అందరి పనులు ఉంటాయి. సో స్క్రిప్ట్ రాయటంలోనే ఇవన్నీ మీరు ముందే అనుకుంటారా, లేకపోతే ఆన్ ద టేబుల్ ఎడిటింగ్లో మీకు ఇలాంటి ఎఫెక్ట్స్ అన్ని వేసి ఇది బాగుందని చెక్ చేసుకుని వాడతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ జూమ్ ఎఫెక్ట్లు ఆ పరంగా అయితే నేను తీయలేదు కూడా. బేసిక్గా అంటే మీరు అనేది షార్ట్ డివిజన్ గురించి అనుకుంటారు కదా సార్, అది స్క్రిప్ట్ అంటే నా దగ్గరికి వన్స్ స్క్రిప్ట్ ఫైనల్ నా దగ్గరికి వచ్చిన తర్వాత బిఫోర్ షూట్ వెళ్ళేటప్పుడు దాని మీద హోంవర్క్ చేస్తాం, ఎడిటింగ్ సెన్స్ తోటే డైరెక్ట్ చేస్తాం. అంతే, తీసింది మొత్తం తీసేసి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇది బాగుంది అలా వేసుకుందాం అట్లేంది. సో చాలా మంది కన్నడ వాళ్ళే ఎక్కువ ఉంటారు, సో తెలుగు వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఎవరు తొక్కేస్తారు అలా అనే మాటలు కొన్ని గాసిప్స్ థంబ్నెయిల్స్ మనం చూస్తూ ఉంటాం. సో ప్రాక్టికల్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్నడ అమ్మాయి అని అనగానే మీకు ఎందుకు తెలుగు అమ్మాయి వద్దు అని ఒక మైండ్ వచ్చిందా? ఎప్పుడు రాలేదండి, ఎందుకంటే అసలు తెలుగు అమ్మాయిలు ఎవరు వచ్చి పని చేస్తున్నారు సీరియల్స్కి ఎంత టైం పని చేయాలి ఎవరికైనా తెలుసు అసలు. అదే అంటే ఎవరు వాళ్ళకి న్యూస్ కావాలి కాబట్టి రాసుకుంటారు. తెలుగు అమ్మాయిలు వచ్చి నేను అప్రోచ్ అయ్యా ప్రేమంత మధురం టైంలో, ఎంతో ఇన్స్టా అకౌంట్స్ చూసి మెసేజ్లు పెట్టా, ఎవరు రెస్పాండ్ కాల. కొంతమంది కొంచెం ఈ అమ్మాయి బాగుంది అనుకుంటే లేదండి వెబ్ సిరీస్ అంటారు, లేదా సినిమా అంటారు. మీ నిజంగా మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి అక్కడ నుంచి వచ్చి వితౌట్ ఎనీ సపోర్ట్. ఇప్పుడు మన ఇక్కడ అంటే డోంట్ వాంట్ కామెంట్, కానీ ఈ కామెంట్లో తీసుకోకండి. అంటే మన బ్రాటప్ అలా ఉండుంటొచ్చు. మనం ఏంటంటే కొంచెం సెక్యూర్డ్గా చూస్తాం, వాళ్ళు చూడడానికి కూడా కాదు. మనకు ఎవరైనా రావాలంటే ఒక ఆడపిల్ల ఒక షూటింగ్ రావాలంటే 100 ఆలోచించుకుంటారు వాళ్ళు. అడ్డంకి బోల్డ్ ఈ అమ్మాయి ఉంది, తను ఒక్కదే వస్తుంది, పని చేసుకుంటుంది, వెళ్ళిపోతుంది. ఇలా ఎంతమంది అమ్మాయిలు కన్నడ అమ్మాయిలు వచ్చి పని చేసుకెళ్తున్నారు? సరే, సెక్యూరిటీ పరంగా పక్కన పెడితే ల్యాక్ ఆఫ్ డెడికేషన్ అనుకోవచ్చా? నేను అది కూడా చెప్పనండి, అదే చెప్తున్నాను. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ ఒక్కొక్క 18 hours 16 hours పని చేస్తాం. సో వాళ్ళు అనుకోవచ్చు ఎందుకు ఇంత కష్టపడాలని. నన్ను మొన్న ఈ అమ్మాయి కూడా అడిగింది, ఎందుకు సార్ మీరు ఇంత కష్టపడాలనుకుంటున్నారు అని. సో అదేంటంటే ఆ ప్యాషన్ ఉండాలి బేసిక్గా, మనం ఎంత పని చేయాలి కష్టపడాలి అనేది లేకపోతే అది ఎవరు రారండి. మేము ఎన్నోసార్లు ఇప్పుడు ఆ అలిగేషన్ మాకు చాలాసార్లు ఉంది, మేడంని కూడా చాలామంది అడిగారు, ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు అడిగారు. ఎవ్రీ ఇయర్ మేము స్క్రోలింగ్ వేస్తాం, ఆడిషన్లు కండక్ట్ చేస్తున్నారు జీ వాళ్ళు, ప్రతి విజయవాడ, వైజాగ్, రాజమండ్రిలో. ఎవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఎందుకు? ఇప్పుడు నేను ఈ అమ్మాయిని తెచ్చుకోవడం వల్ల నాకు ఏంటి బెనిఫిట్ ఏంటి చెప్పండి? నేను అమ్మాయికి ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్స్ ఇవ్వాలి, అకామిడేషన్ ఇవ్వాలి. అదే తెలుగు అమ్మాయిలు చేస్తే మేము మా ప్రొడ్యూసర్ హ్యాపీ కదండి. ఎందుకు తెచ్చుకుంటాం? ఆ క్యారెక్టర్కి సూటబిలిటీగా లేని అమ్మాయి మాకు దొరకట్లేదు కాబట్టి ఇప్పుడు మా అందరూ ఇండస్ట్రీలో ఎవరు తెచ్చుకోవట్లేదు ఎక్కడి నుంచి. ఇప్పుడు నాకు ఆపర్చునిటీ వచ్చింది, తమిళ్లో వచ్చిందో కన్నడలో వచ్చిందో లేదా కేరళకి వెళ్ళి చేయాల్సి వస్తే వెళ్ళి చేయమా? ఎందుకంటే నాకు ఆ డిఫరెన్స్ ఏం లేదు, బ్యారియర్స్ ఏమున్నాయండి యాక్టర్కి, ఆర్టిస్టులకి ఏముంది? ఎంతమంది ఆర్టిస్టులు ఎన్ని లాంగ్వేజ్లో చేయట్లేదు?
అది కావాలని వాళ్ళు ఏదో ఒక న్యూస్ కావాలి వాళ్ళకి రాసుకుంటారు అంతే. డైరెక్టర్ గారు ఒక క్వశ్చన్ సార్, ఇందాక రీటేక్ గురించి మాట్లాడుకున్నాం కదా, సో బెస్ట్ డైరెక్టర్ మణిరత్నం చెప్పారు. రీటేక్ విషయంలో పోలికలు ఇష్టం ఉండదు బేసిక్గా. మేము మమ్మల్నిగా గుర్తిస్తే చాలు. శ్రీరామ్ గారు ఇక్కడ చందు అండి. చందుబాయ్. సో యాక్చువల్గా సీరియల్స్ అంటే చాలా మందికి ఒక స్టాంప్ పడిపోద్ది, లైక్ ఫ్లాష్ కట్స్, లాగ్, అంటే చాలా మంది అలాగే అనుకుంటారు బయట. సో ఈ సీరియల్ ఇందాక ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పుడు చాలా ఎంగేజింగ్గా ఉంది అండ్ కొంచెం ఫన్ కంటెంట్ కూడా చాలా బాగా పెట్టారు. సో ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకురావడానికి మీరు ఎంత ఆలోచిస్తారు? అండ్ ఆల్సో ఈ క్యారెక్టర్కి, మెయిన్గా బాక్సింగ్ క్యారెక్టర్కి ఎలాంటి రిఫరెన్సెస్ మీరు తీసుకున్నారు? అసలు రిఫరెన్స్ ఏమీ చూడలేదండి, ఏమీ తీసుకోలేదు. అదే చెప్తాను, నాకు ఫస్ట్ భయం వేసి కొద్ది రోజులు షూటింగ్ వైపుకి వెళ్ళలేదు. ఇది ఎప్పుడు స్టార్ట్ చేయాలి చాలా డిలే అయింది. నేను కేవలం క్యారెక్టరైజేషన్ కోసం ఎలా చేయాలి ఆ బాక్సింగ్ రింగ్తో స్టార్ట్ చేసి దాన్ని అలా డెవలప్ చేసుకుంటూ వచ్చామంతే. అండ్ ఇది మన ఒక అపోహ పడిపోద్ది కదా సీరియల్ అంటే కొంచెం ఇలా స్లోగా నడుస్తుందని, దాని గురించి ఏమైనా? అంటే అదే చెప్తాను, ఈఎస్ టుగెదర్ రన్ అయినప్పుడు డెఫినెట్గా కంటెంట్ ఎక్కడో ఒక చోట డైల్యూట్ అవుతుందండి. ఎందుకంటే మనం ఎవ్రీడే సినిమాలో చూపించలేం కదా, అంత టైం ఉండదు బేసిక్గా మాకు. ఎందుకంటే ఎవ్రీ వీక్ 6 ఎపిసోడ్స్ డెలివరీ చేయాలి మేము. అంటే 1 day బిఫోర్ 2 days బిఫోర్ డెలివరీ చేయాలి. 6 ఎపిసోడ్ మేము 1 weekలో చేయాలంటే మేము ఎన్ని రోజులు పని చేయాలి? కంటెంట్ చేయడానికి మాకు ఎంత టైం కావాలి? సో అలాంటప్పుడు సమ్టైమ్స్ ఆ టైం లేకపోవడం వల్ల ఏమవుద్దంటే, సరే ఒక ఎక్స్పెరిమెంట్ ఈ కంటెంట్ అనుకుని వెళ్తాం, అది ఫెయిల్ అవ్వచ్చు. ఇమీడియట్గా మళ్ళీ దాని మీద ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ గట్టిగా కూర్చుని ఇంకొంచెం వర్క్ ఎక్కువ చేసి దాన్ని మళ్ళీ సస్టైన్ చేసుకుంటూ వెళ్తాం. అది ఎవరు వాంటెడ్గా డ్రాగ్ చేయాలని ఇంటెన్షన్ కాదు బేసికల్లీ. బట్ ఈ ఎపిసోడ్ అయితే చాలా ఎంగేజింగ్ ఉంది. సో వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ కూడా. సో చాలా మంది కనెక్ట్ అవుతారు అండ్ చాలా ఈజీగా, అంటే లైక్ ఏదో ఇబ్బంది పడుతూ చూడడం కాకుండా ఎంగేజ్ అవుతూ చూడడానికి డెఫినెట్గా మీకు ఆల్మోస్ట్ ఒక 50-100 ఎపిసోడ్స్ మాది ఇలాగే ఉంటుంది డెఫినెట్గా. ఇందులో ఎలాంటి డైల్యూషన్ ఉండదు. ఆల్ ది బెస్ట్. దానికోసం ఎన్ని రోజులైనా పనిచేస్తాం. డిఓపి గారు సార్, క్వాలిటీ చాలా బాగుంది. ముఖ్యంగా మా డైరెక్టర్ గారు అండి, అంటే ఆయన ఏం ఫీల్ అయితే నేను అదే అంతే చేస్తారా? అంతేనా సార్? అంటే క్వాలిటీ వైజ్ ఇంత బాగుంది కదా, అంటే మిగతా సీరియల్స్ లేవు కాబట్టి, అంటే యూస్ చేసే కెమెరాసా లేదు అంటే ఎక్కువ ఎఫర్ట్ ఎందుకు, ఆ వేరియేషన్ ఏంటి అని అడుగుతున్నాను. అంటే టెక్నికల్లీ మాకు తెలియదు కాబట్టి ఆ క్వశ్చన్ అడుగుతాను. వేరియేషన్ లేదండి, యాక్చువల్లీ అన్నిటికీ అంటే ఎవరికైనా అలా చేస్తాను నేను, ఏ సీరియల్కైనా అలా చేస్తాను నేను, అంతే. అంతే. శ్రీరామ్ గారు, సో మీరు ఇందాక అన్నారు నాకు ఇక్కడ కంఫర్ట్గా ఉంది, కంఫర్ట్ జోన్. అంటే ఎవ్రీ సీరియల్ లాస్ట్ వరకు నేను ట్రై చేస్తున్నాను, బట్ ఎవరు లేక నేను చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఎందుకు మీరు ఓటీటీస్ కానీ సినిమాస్ కానీ వెళ్ళట్లేదు? అంటే కంఫర్ట్ ఉండదని అనుకుంటున్నారు కదా. అంటే యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుందంటే, సినిమా మనం చేయాలంటే డేట్స్ బల్క్గా ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడు షూటింగ్ అంటే ఇప్పుడు పెద్ద ఆర్టిస్టులతో పనిచేస్తే అప్పుడు ఏమవుతుందంటే, మనకి సీరియల్ అంటే ఏంటంటే సీరియల్ తర్వాత చేసుకుంది కానీ రా అంటారు. సో మాకేంటంటే ఎవ్రీ వీక్ మాకు అదే చెప్తాను, 6 episodes డెలివరీ చేయాలంటే మేము మినిమం 15 to 17-18 days పని చేయాల్సి వస్తుంది. సో ఆ క్లాష్ వల్ల మనం ఇటు ఇబ్బంది పడతాం, అటు ఇబ్బంది పడతాం, వాళ్ళతో మాట అనిపించుకోవాల్సి వస్తుంది. సో అందుకని అటువైపు వెళ్ళట్లేదు అంతే. ఫ్యూచర్లో చూడొచ్చు, చూద్దామండి. నన్ను వదిలేస్తామా మేడం? శ్రీరామ్ గారు ఎపిసోడ్ చూస్తుంది కాబట్టి సీరియల్స్లో ఇనీషియల్గా అయ్యే ఖర్చు కోసం మేము భయపడాం అంతే. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మీడియా. సో సచ్ ఏ లవ్లీ క్వశ్చన్స్. సో టీమ్ అందరినీ కూడా విష్ చేయడానికి, బ్లెస్ చేయడానికి వచ్చిన 14th నుంచి 14th నుంచి మనకి జయం అనేది మనం చూడొచ్చు. సో ఐ రిక్వెస్ట్ ఈ జయం ఫ్యామిలీ టీమ్ అందరినీ కూడా ఒకసారి స్టేజ్ మీదకి సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. సో కాస్ట్ అందరినీ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరొక నెక్స్ట్ ట్రెండ్ ఖచ్చితంగా షూర్గా క్రియేట్ అవుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఈ జయం టీమ్ అందరినీ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఎస్, ఇప్పుడు శ్రీప్రియ గారిని మాట్లాడవలసిందిగా ఒక 1 minute, అంటే సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి, సో మీ ఎక్స్పీరియన్స్, సో వర్డ్స్ జయం గురించి చెప్పాలంటే ఓ టీమా. ఇంత మంచి ప్రాజెక్ట్లో నాకు సో మచ్ మ్యామ్. నేను చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ నేనే చాలా బాగా చేస్తానేమో అని నా ఫీల్ కలిగింది. కానీ ఇక్కడ చూసిన తర్వాత శ్రీరామ్ గారు ఎంత బాగా చేశారో నాకు ఇప్పుడు అర్థమైంది. దీని మీద ఇంకా బాగా కష్టపడాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
ఓకే 1 minute అన్నారు కదా, 1 minute లో ఏం చేస్తారన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇప్పుడు లింగమూర్తి గారిగా, మిస్టర్ లింగం ఎక్కడున్నావు? ఓకే, వెరీ నైస్. వచ్చిన పాత్రికేయులందరికీ నమస్కారం అండి. ఇది ఆఫ్టర్ 9 years, అంత లెంత్ లేదు అక్కడ. ఆఫ్టర్ 9 years ఇట్స్ కమ్బ్యాక్ అండి. సీరియల్ ఫస్ట్ టైం చేస్తున్నాను ఆఫ్టర్ 9 years. అండ్ శ్రీరామ్ అన్న గురించి చెప్పాలంటే ఆల్రెడీ చెప్పాను. ఆయన డైరెక్టర్, ప్రొడ్యూసర్ అనే యాక్టర్ కని చెప్పేదానికన్నా ఈజ్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్. ఇది జనరల్గా సీరియల్లో దిస్ కైండ్ ఆఫ్ ప్రెస్ మీట్ కానీ, దిస్ ప్రమోషన్ కానీ, దిస్ ద ఫస్ట్ టైం ఇట్ హ్యాపెన్. ఇది మేము చూస్తున్నాం 18 years ఆఫ్ కెరియర్లో దిస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సేయింగ్ ఇట్. ఇట్స్ వెరీ గ్రేట్. ఇక్కడి నుంచి ఈ సీరియల్స్ కూడా ఒక ఇంపార్టెన్స్ ఇంకా అంటే కొద్దిగా చిన్నచూపు ఉండింది. కొద్దిగా ఫ్రాంక్గా చెప్తున్నాను, కొద్దిగా చిన్నచూపుగా ఉన్నింది. బట్ ఇప్పుడు అలా కాదు. ప్రతి సీరియల్ ఇప్పుడు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఓన్లీ ఫర్ లేడీస్ అనే కాదు, అందరూ అందరినీ ఆకట్టుకుంటుంది. ద శ్రీరామన్న ప్రొడక్షన్లో ఆయన ఒక జస్ట్ నార్మల్ దేనికి కాంప్రమైజ్ అవ్వరు. హీ గివ్స్ ద బెస్ట్, అంతే. ఆయన అడిగారు, నేను చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ థ్యాంక్ యూ జీఫై మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. యువర్ బ్యాడ్ సన్ ఈస్ బ్యాక్ అగైన్. ఓకే, ఆల్ ద best to JM team. Congrats, you are in the best production. Yours is first serial in Telugu. You got way big openings. Definitely meeku manchi future untundi, and congrats to all. Thank you so much each and everyone. Thank you, sir. థ్యాంక్ యూ సార్. మోస్ట్ అక్కడ కనిపిస్తోంది ఒక ఎపిసోడ్లోనే మొత్తం ఈయనే చేశాడని నాకు అనిపిస్తోంది. సో ఐ రిక్వెస్ట్ ప్రతాప్ గారు సో టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. సార్ మాట్లాడవచ్చు? అంటే అమ్మ అనుగారు, మీకు నేను అంటే చాలాసార్లు మీకు మెసేజ్ చేసాం, మీరు చేసే స్క్రిప్ట్స్ కానివ్వండి, మీరు సెలెక్ట్ చేసేవని. బట్ మీరు సెలెక్ట్ చేసిన స్క్రిప్ట్లో నేను ఒక కథానాయుడిగా నేను ఇట్లా ఉంటానని నేను అనుకోలేదు అసలు. సో ఇంకా శ్రీరామ్ గారి గురించి ఆయన గురించి ఎన్ని చెప్పినా తక్కువే. హీఈస్ ఎవ్రీథింగ్ టు మీ. ఇంతకన్నా నేనేం చెప్పలేను. సో ఇంకా ఇందులో నేను మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే డైరెక్టర్ గారి గురించి. సో ఇప్పుడు ఆ క్యారెక్టర్ అంత గట్టిగా వచ్చిందంటే బికాజ్ ఆఫ్ హిమ్. ప్రతి ఎక్స్ప్రెషన్స్ ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా చూసి, లేదు డార్లింగ్ హ్యాండ్ మూమెంట్ ఇలా అవ్వాలి, ప్రతిదీ డీటెయిల్డ్గా చూసి మరి నాకు ఆయన సజెస్ట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.